బీబీగూడెంలో నూతన పంచాయతీ కార్యాలయం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాతల దయతో గన్నవరం మండలం బీబీగూడెం గ్రామంలో అద్భుతంగా నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే గారు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు కీలక పిలుపునిచ్చారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు తమ సొంత గ్రామాల అభివృద్ధికి తప్పక సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిధుల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఎన్ఆర్ఐలు తమ సంపాదనలో కొంత భాగాన్ని గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని 84 గ్రామాల నుంచి ఎంతో మంది యువకులు విదేశాల్లో ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ కనీసం $1000 చొప్పున ఇచ్చిన గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలపవచ్చు. 55 లక్షల భారీ వ్యయంతో దాతల సహకారంతో ఈ పంచాయతీ భవనం రూపుదిద్దుకుంది. ఎమ్మెల్యే గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దాతల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ బీబీగూడెం గ్రామ ప్రజల్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. భవన నిర్మాణానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన డాక్టర్ బోయపాటి రాజేంద్ర లక్ష్మీ ప్రసాద్ గారికి, 10 లక్షల విరాళం ఇచ్చిన నాగళ్ల విజయలక్ష్మి గారికి, 3 లక్షల చొప్పున విరాళమిచ్చిన మాజీ సర్పంచ్ బోయపాటి బసవపూర్ణయ్య, పీఏసీఎస్ అధ్యక్షులు బోయపాటి బుల్లయ్య గారికి, అలాగే నిర్మాణ స్థలాన్ని విరాళంగా ఇచ్చిన కాటగడ్డ వెంకటనారాయణ, వేమూరి గోపాలరావు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వెంకట్రావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, గ్రామ సర్పంచ్ దొప్పలపూడి జయలక్ష్మి, ఎంపీటీసీ మోరం నాగరాణి మరియు ఇతర రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి దాతల తోడ్పాటు ఎంత అవసరమో ఈ కార్యక్రమం మరోసారి నిరూపించిందని చెప్పవచ్చు.